డ్రెస్ అయితే మంచి వైరల్ అయిపోయింది. సో, అదెలా నేను చేసుకున్నానో ఈ వీడియో మీకు చూపిస్తాను. ఇప్పుడే మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీరు మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తది. మీరు కొంచెం సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. మీకు కూడా మంచి ఐడియాస్ అనేది నేను ఫార్వర్డ్ చేస్తా ఉంటాను. ఇవాల్టి మన వీడియో వచ్చేపాటికి డే 3 ఆఫ్ 60 అవుట్‌ఫిట్ సిరీస్ అనమాట. సో, ప్రతి అమ్మాయికి ఎలాగుండిద్దంటే ట్రెండ్ ఫాలో అవ్వాలి. మంచిగా కొత్తగా వచ్చిన అవుట్‌ఫిట్స్ అనేది మనం వేర్ చేయాలి అన్నట్టే చూస్తారు. సో, నేను కూడా అలానే థింక్ చేస్తాను. కానీ నా దగ్గర ఉన్న వాటితో నేను ఎలా ట్రెండీగా చేసుకుంటానో అవి కూడా మీకు షేర్ చేస్తా ఉంటా. అవి మీకు మంచిగా యూజ్‌ఫుల్ అవుతాయి. దట్ టూ బడ్జెట్ ఫ్రెండ్లీలో. ట్రెండ్‌లోకి వచ్చిన ప్రతి డ్రెస్ మనం చేసుకోవాలి. బడ్జెట్ పెట్టుకోవాలి అంటే కష్టం కాబట్టి మన దగ్గర ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూసేసేయండి. ఈ లెహంగా నేనైతే ప్రీవియస్‌గా పోస్ట్ చేశాను. సో, బ్లౌజు స్టిచ్ చేయగా మిగిలిన క్లాత్‌తో అయితే నేను ఈ ట్రెండీగా ఉన్న డ్రెస్‌నైతే రెడీ చేశాను. అదేంటో నా పర్సనాలిటీకి ఎంత తక్కువ క్లాత్ తీసుకున్నా అది ఇంకొక డిజైన్‌కి క్లాత్ అయితే మిగులుతా ఉండిద్ది. సో, అది నాకు ప్లస్ అనుకోవాలో, మైనస్ అనుకోవాలో నాకైతే అర్థం కాదు. సో, మీరైతే వీడియో చూసేయండి డ్రెస్ ఎలా టర్న్ అవుట్ అయిందో అని చెప్పేసి. నాకైతే ఈ కాంబినేషనే ఒక హైలైట్ అనిపిస్తది. ఇంకా ఇదైతే యాడ్ చేసిన తర్వాత ఇంకా మంచిగా నచ్చింది. దానికైతే లేస్ యాడ్ చేశా. మీషో నుంచే తీసుకొని ఈ లెహంగా డీటెయిల్స్ కావాలి అంటే నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాను. చూసేసేయండి. కొంచెం నెట్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం మంచిగా అనిపిస్తుంది. ఈ డ్రెస్ అనేది మీకెలా నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మీరు కూడా ఇలాంటి డిజైన్స్ అనేది ట్రై చేయండి. మనకున్న మూడ్ స్వింగ్స్‌కి ఇలాంటి డిటాచబుల్ ఇయ్యి మనం యాడ్ చేసుకుంటేనే కరెక్ట్. లేకపోతే మనం ఎఫర్ట్ అయితే చేయలేము. ఒక 4 పిక్కులు తీసుకొని పక్కన పడేసే కంటే ఇలాంటి డిటాచబుల్ యాడ్ చేసుకొని ఒక 40 పిక్స్ తీసుకోవచ్చు. మంచిగా హ్యాపీ అవ్వచ్చు. మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియోతో.